ధోని సేనకు అంబటి రాయుడి బిర్యానీ పార్టీ. హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ ఆడటానికి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులకు అంబటి రాయుడు బిర్యానీ పార్టీ ఇచ్చాడు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగే లీగ్ పోరులో ఆతిథ్య సన్ రైజర్స్ తో తలపడటానికి రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరలివచ్చింది. గత సీజన్ వరకు చెన్నై జట్టులో కీలక సభ్యుడిగా ఉంటూ వచ్చిన అంబటి రాయుడు తన మాజీ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు కమ్మటి బిర్యానీతో అదిరిపోయే ఆతిథ్యమిచ్చాడు. రాయుడి బిర్యానీ విందుకు రవీంద్ర జడేజాతో సహా జట్టులోని ఆటగాళ్లు, సహాయ సిబ్బంది సైతం హాజరయ్యారు. ఓ ప్లేట్ బిర్యానీ టేబుల్ మీద ఉంచి మరీ రాయుడుతో కలిసి జడేజా, దీపక్ చహర్, శివం దుబే దిగిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుత సీజన్ లీగ్ లో ఇప్పటి వరకు ఆడిన మొదటి 4 రౌండ్లలో చెన్నై 3 విజయాలు, ఓ ఓటమి రికార్డుతో ఉండగా హైదరాబాద్ సన్ రైజర్స్ 3 రౌండ్ల మ్యాచ్లు ఆడి 2 పరాజయాలు, ఓ విజయంతో ఉంది. భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని తన సుదీర్ఘ కెరియర్ లో ఐపీఎల్ ఆఖరి సీజన్ ఆడుతూ ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఐపీఎల్ గత 16 సీజన్లలో 5 సార్లు చెన్నై విజేతగా నిలిపిన ధోని హైదరాబాద్ వేదికగా ఈ రోజు జరిగే పోరులో మరో 6 పరుగులు చేయగలిగితే 5,000 పరుగుల మైలురాయిని చేరిన రెండో చెన్నై బ్యాటర్ గా చరిత్ర సృష్టించగలుగుతాడు. ప్రస్తుత సీజన్ 3వ రౌండ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ పై 17 బంతుల్లో 31 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచిన ధోని 2008 నుంచి 2024 సీజన్ 3వ రౌండ్ వరకు 4,994 పరుగులు సాధించగలిగాడు. 5,000 పరుగులకు కేవలం 6 పరుగుల దూరంలో మాత్రమే నిలిచాడు. విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో ముగిసిన మ్యాచ్ వరకు 215 ఇన్నింగ్స్ లో ధోని 39.01 సగటుతో 138.22 స్ట్రైక్ రేటుతో 23 హాఫ్ సెంచరీలు సాధించాడు. సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్ లో ధోని మరో 6 పరుగులు చేయగలిగితే 5,000 పరుగుల రికార్డు సాధించిన చెన్నై రెండో బ్యాటర్ గా రికార్డుల్లో చేరగలుగుతాడు. సురేష్ రైనా 2008-2021 మధ్య కాలంలో 5,529 పరుగులతో 33.1 సగటుతో 38 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో ధోని కొనసాగుతున్నాడు. ఇప్పటికే T20 ఫార్మాట్ లో వికెట్ కీపర్ గా 300 మందిని అవుట్ చేసిన రికార్డు ధోనికి మాత్రమే ఉంది.